శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలకు వెళ్తే ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన మల్లికార్జునకు వ్యతిరేకంగా ధర్మవరం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కార్యాలయం వద్దకు చేరుకొని అవినీతి కమిషనర్ మాకొద్దంటూ నినాదాలు చేశారు. విషయాన్ని తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు సిఐలు పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని ప్రభుత్వం మీదే కాబట్టి ట్రాన్స్ఫర్ చేయించుకోండని, లేకపోతే ఇలా ధర్నాలు నిరసనలు చేయడం సరికాదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇదే సందర్భంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో డీఎస్పీ పోలీస్ సిబ్బందితో లోపలికి వెళ్లి వారిని బయటికి పంపించారు. గవర్నమెంట్ ఏం చేస్తారో చేయండి, మన వీధి మీదేనా వాళ్ళు ఏం చేస్తారో చేయండి, మేము చూస్తూ ఉంటాం. అరే మీ గవర్నమెంట్ ఏదైనా మాట్లాడుకో. నీకంటే ఎక్కువ చెప్తున్నా, నేను వినకుంటే దాని తర్వాత తర్వాత ఉంటుంది మీ ఇష్టం. మీరు ఏ గవర్నమెంట్కి చెప్పి ఏ మినిస్టర్ అని చెప్పండి, లేదంటే వినాలి అనమాట. ధర్నా చేసేకి వచ్చినాము. మేము ఎవరైనా కొట్టే కదా బయటకు పంపేలా ధర్నా చేసే హక్కు లేదా మాకు? మా హక్కు లేదా మాకు ధర్నా చేసేకి? ధర్నా చేస్తున్నాము. ఫర్నిచర్ మొదలుకొట్టే ఇంకోటి ఏదైనా చేస్తే